హలో గైస్, వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో ఐటీకి సంబంధించిన వీడియోస్ అండ్ జాబ్కి సంబంధించిన వీడియోస్ అయితే మీకు డైలీ ఉంటాయి. అండ్ అదేవిధంగా మన PythonLife వాళ్ళైతే 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీకు. వీటి గురించి మనం వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్. అమెజాన్ వాళ్ళది డేటా సైంటిస్ట్ మీద ఇంటర్న్షిప్ రోల్ ఇంకా ఆన్లోనే ఉంది గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీలో ఇంకా ఎవరైనా ఎన్రోల్మెంట్ అవ్వకపోయింటే ఎన్రోల్మెంట్ అవ్వండి. దీని యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే నేను వీడియోలో చెప్తాను మీకు లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. సో అమెజాన్ వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ అయితే హైర్ చేసుకున్నారు డేటా సైంటిస్ట్ రోల్కి. ఇందులో శాలరీ వచ్చేసి మనకు అప్ టు 3.9 LPA నుంచి 8 LPA పర్ యానం అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు గైస్. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు, హైదరాబాద్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే త్వరగా అయితే అప్లై చేసుకొని చెప్పడం జరిగింది గైస్. సో దీనికంటూ పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, త్వరగా అయితే అప్లై చేసుకొని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటి అన్నట్లయితే ఆర్ లేకుంటే ఎస్ఏఎస్, మ్యాట్లాబ్ అండ్ ఎస్క్యూఎల్ అయితే మీకు రావాలన్నమాట. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలి. అండ్ బిగ్ డేటా మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో మీకు కనుక ఈ స్కిల్స్ కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మీరు యొక్క జాబ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్నట్లు మీ యొక్క రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి స్కిల్స్ అనేది. అండ్ వాటి మీద ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఉన్నా కూడా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకొని జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు అప్లై చేసుకునే ప్రతి ఒక్క జాబ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయాల్సుకున్న జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ కట్గా చదివి ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి అనేది చూసుకొని దాని తగ్గట్టు మీ యొక్క రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి గైస్. అప్పుడైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ కేసెస్లో రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ కావు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువనే తీసుకుంటారు రెజ్యూమ్స్ అనేది. బట్ మీరు మాత్రం ట్రై మాత్రం పక్కా చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్సిఎల్ కంపెనీ వీళ్ళు వచ్చేసి మల్టిపుల్ పోస్ట్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఒక సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ పోస్ట్ అయితే ఉంటాయి మల్టిపుల్వి. మీకు ఏ పోస్ట్ అంటే మీరు ఏ దానికైతే అప్లై చేసుకుంటే దానికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు అప్ టు 5 LPA ప్రయాణం అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి టూర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2020 నుంచి 2023 మధ్యలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో లైక్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది గైస్. అండ్ ఫ్రెషర్స్ కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇందులో మీకు రావాల్సిన స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇందులో కంప్యూటర్ బేసిక్స్ రావాలి. అండ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ విట్ అవి రావాలన్నమాట, ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ఇవన్నీ. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో మీకు కనుక స్కిల్స్ ఉన్నట్లయితే మీరు యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. దీని లింక్ కూడా నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కంపెనీ విషయానికి వచ్చినట్లయితే ఐబిఎం వాళ్ళు అసోసియేట్ కన్సల్టెంట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు గైస్. ఇందులో మనకు శాలరీ వచ్చేసి అప్ టు 6 LPA పర్ యానం అయితే ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజ్. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే బెంగళూరులో అయితే ఉంటుంది. అండ్ దీనికంటూ పర్టికులర్గా ఒక డేట్ అయితే మెన్షన్ చేయలేదు, వీళ్ళు కూడా త్వరగా అయితే అప్లై చేసుకొని చెప్పడం జరిగింది అనమాట. సో ఇందులో మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటంటే మీకు కోడింగ్లో అయితే ఏదో ఒక దాంట్లో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అంటే డెవలప్మెంట్ ఆఫ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, అది కూడా జావాలో. సో మీకు జావాలో స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా AWS, అజూర్ ఆర్ గూగుల్ క్లౌడ్ కూడా మీకు రావాలి. అండ్ నెక్స్ట్ ఇంకా అదేవిధంగా ఇందులో చూసినట్లయితే మీకు ప్యాషన్ ఫర్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. సో మీకు కనుక స్కిల్స్ ఉన్నట్లయితే మీరు యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఉన్న స్కిల్స్ మీకు వచ్చినట్లయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని వాటి మీద ప్రాజెక్ట్ చేసి ఉన్నా కూడా మీరు యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకొని మీ యొక్క రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సిటీ. ఈ కంపెనీ వాళ్ళది కూడా డేటా ఇంజనీర్ రోల్ అయితే నోటిఫికేషన్ ఇంకా ఆన్లోనే ఉంది గైస్. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే స్టిల్ ఇంకా ఓపెన్లోనే ఉంది. అండ్ ఇందులో శాలరీ వచ్చేసి మనకు అప్ టు 9 LPA పర్ యానం అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే దీనికి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్. 0 ఎక్స్పీరియన్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2017 నుంచి అండ్ 2023 వాళ్ళ వరకు అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా పర్టికులర్గా ఒకటి అయితే మెన్షన్ చేయలేదు, త్వరగా అయితే అప్లై చేసుకొని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు చెప్పిన ఈ 4 జాబ్స్లో మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు.
వీటి యొక్క లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో మీరు లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇలా ఇక్కడైతే మీరు ఎవ్రీథింగ్ అయితే ఫైన్ చేయగలరు. లైక్ ఒక డేలో మా ఛానల్లో చూసే ప్రతి కంటెంట్ మేము ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం. లైక్ ఇన్స్టా కంటెంట్ నుంచి యూట్యూబ్ కంటెంట్ వరకు అయితే మేము ఇక్కడ ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఫాలో అయిపోండి, మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయినట్లయితే మీకు అక్కడ జావా సిరీస్ అయితే స్టార్ట్ చేశారు మన పైథాన్ లైఫ్ వాళ్ళు. అక్కడ చూసి అయితే మీరు నేర్చుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా జావా కోర్స్ అయితే ఉంది, అక్కడ కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా విప్రో, ఐబిఎం, జోహో అని, ఇవే జాబ్ లింక్స్ అనమాట. ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వాటి సైట్స్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి అయితే మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు లింక్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను కదా, ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మీరు లింక్స్ని అయితే యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకే, అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పాయి కదా. ఈ లింక్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇలా మనకు దగ్గర దగ్గర 300K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఛానల్ అయితే మంది అనమాట. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ లేక వచ్చినట్లయితే మీకు ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇందులో ఉంటాయి అనమాట అన్ని కోర్సెస్. ఇందాక మనం డిస్కస్ చేసినట్లు పైథాన్ కానీ జావా కానీ ఎవ్రీథింగ్ అయితే మనకు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట, కోర్స్ అనేది ఫ్రీగా. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే పైథాన్, జావా, ఎస్క్యూఎల్, పవర్ బిఐ అండ్ డేటా సైన్స్ ఫర్ బిగినర్, C++, సిఎస్ అండ్ డిజాంగో, ఇట్లా 30+ కోర్సెస్ అయితే మనకు అవైలబిలిటీలో తీసుకొచ్చారు. అండ్ ఇంకా మన వాళ్ళు పెయిడ్ కోర్స్ కూడా తీసుకొచ్చారనమాట. అందులో మీకు బయట ఇండస్ట్రీలో ఏ మాత్రం తగ్గకుండా అయితే మీకు అక్కడ కంటెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటెంట్ అయితే చూడండి, మీకు పక్కా అర్థమవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో కోర్సెస్ అయితే ఇలా యాక్సెస్ చేసుకోవాలి గాయ్స్, ఫ్రీవి. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ అయితే పెయిడ్ కోర్స్ తీసుకొచ్చారనమాట, పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్. ఇది వచ్చేసి మనకు రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రికార్డెడ్ కంటెంట్ అని మాత్రం తక్కువ అంచనా లేదు, ఇందులో మీకు బయట ఏ మాత్రం తగ్గకుండా అయితే మొత్తం కంటెంట్ కవర్ చేశారనమాట. ఓకే, అండ్ డేటా సైన్స్, డెవాప్స్, ఎస్క్యూఎల్ కూడా కోర్స్ తీసుకొచ్చారు మన పైథాన్ లైఫ్ వాళ్ళు. డేటా సైన్స్ వచ్చేసి October 23rd, డెవాప్స్ వచ్చేసి November 1st అండ్ ఎస్క్యూఎల్ వచ్చేసి November 10th అయితే స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ నోమర్ ఉంది కదా, నోమర్ మీద క్లిక్ చేయండి. నోమర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కోర్స్ గురించి డీటెయిల్స్ అయితే వస్తాయి. లైక్ ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే ఎన్రోల్మెంట్ నోమర్ మీద క్లిక్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ అయితే క్లియర్ కట్గా ఉంటుంది. కోర్స్ డీటెయిల్స్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ అండ్ సిలబస్ ఏం కవర్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ మీరు అంతా నేర్చుకున్న తర్వాత ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ మీతో ఏం బిల్డ్ చేపిస్తారు ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటుంది ఏం టూల్స్ కవర్ చేస్తారు వీళ్ళు రికార్డెడ్ కంటెంట్లో అని చెప్పేసి. సో మీకు ఇక్కడ కూడా ఉంటుంది అనమాట, టూల్స్ ఏమేమి కవర్ చేస్తున్నాం అని చెప్పేసి మీకు ఇక్కడ. అండ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మేము మీకు ఆన్లైన్ కమ్యూనిటీ ఉంటుంది 24/7. అండ్ అదేవిధంగా మీకు స్టడీ మెటీరియల్స్ అండ్ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు ఎన్రోల్మెంట్ అయ్యే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి గైస్. మీకు డెమో అర్థమవుతూనే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి. ఓకే, మీరు డెమో చూడాలనుకుంటే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ నొక్కితే మా టీం వాళ్ళు మీకు డెమో లింక్ అనేది పంపిస్తారు. మీకు డెమో అర్థమవుతూనే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి. సో ఈ విధంగానే ఎన్రోల్మెంట్ ప్రాసెస్ సేమ్, డేటా సైన్స్, డెవాప్స్ అండ్ ఎస్క్యూఎల్ కూడా సేమ్ అనమాట. సో మీకు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ రోజు వీడియో అయితే ఇది గాస్. సో హోప్ యూ గాస్ మీకు వీడియో అయితే అర్థం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.